గుండె నిండా గుడిగంటలు మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులకు ఉత్కంఠ, వినోదం, భావోద్వేగాలను ఒకేసారి అందించింది. ఎపిసోడ్ ఆరంభంలోనే మీనా తలకు గాయమైన విషయం తెలిసినా తొలుత హేళనగా మాట్లాడిన ప్రభావతి సత్యం హెచ్చరికతో కాస్త తగ్గుతుంది. మీనా రెస్ట్ తీసుకో, నేనే వంట చేస్తాను అంటూ వంటగదిలోకి అడుగు పెడుతుంది. కాని ఎప్పుడూ కిచెన్ వైపు చూడని ప్రభావతి ఏది ఎక్కడుందో తెలియక తికమక పడుతుంది. కారం, ఉప్పు కోసం పదే పదే మీనాని పిలవడంతో బాలు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. వంట చేస్తానని ముందుకొచ్చి మళ్లీ మీనాని పిలిస్తే ఎలా అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అయినా ప్రభావతి కవరింగ్ ఇస్తూ తన వంట నైపుణ్యాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తుంది. ఇక మరోవైపు రోహిణి తన మాజీ బాయ్ ఫ్రెండ్ దినేష్ నుంచి తప్పించుకునేందుకు గుణను ఆశ్రయిస్తుంది. అప్పటికే బాలు, శివులపై పగతో ఉన్న గుణ ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటాడు. దినేష్ ఇప్పుడు లక్షల్లో డబ్బు డిమాండ్ చేస్తున్నాడని రోహిణి వాపోతుంది. అందుకు గుణ డబ్బొద్దని బదులుగా ఓ సహాయం చెయ్యాలని షరతు పెడతాడు. మీనా తమ్ముడు శివ ప్రభావతి గొలుసు దొంగతనం చేసిన వీడియో బాలు ఫోన్లో ఉందని, అది తనకు కావాలని డిమాండ్ చేస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో రోహిణి ఒప్పుకోవడంతో కథలో కీలక మలుపుగా మారుతుంది. ఈ విషయం దివ్యకు చెప్పినా బాలు సహాయం చేస్తాడని ఆమె హెచ్చరిస్తుంది. కానీ రోహిణి భయంతో, అనుమానాలతో ఆ మాట వినదు. అత్తకు తెలిస్తే నా సంసారం వీధిపాలవుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరోవైపు నీలకంఠం తన కొడుకు సంజుకి మరో పెళ్లి చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు స్పష్టమవుతుంది. పెళ్లయి ఏడాదైనా పిల్లల్లేరని ప్రశ్నించగా సంజు తల్లి అసలు నిజం బయటపెడుతుంది. అయినా నీలకంఠం మౌనికను ఇంట్లో నుంచి పంపేయాలని నిర్ణయానికొస్తాడు. ఈ విషయంలో సంజీవ్ కూడా తండ్రికి మద్దతివ్వడంతో మరో షాకింగ్ ట్విస్ట్ తయారైంది. ఇక మీనా బెడ్ రెస్ట్ లో ఉండగా బాలు మందివ్వడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు మీనా మెమరీ లాస్ వచ్చినట్టు నటించి బాలుని భయపెడుతుంది. తర్వాత నిజం తెలిసాక బాలు రిలీఫ్ ఫీల్ అవుతాడు. ఈలోపే రవి, శృతి వచ్చి అపార్థంతో బాలుని తిడతారు. చివరికి మీనా బైక్ పై నుంచి పడిపోయిందని బాలు క్లారిటీ ఇస్తాడు. రోహిణి ఇంటికొచ్చి మీనా బ్యాండేజ్ చూసి షాక్ అవుతుంది. గుడికెళ్లానని, మీనా పేరు మీద అర్చన చేయించానంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తుంది. అందుకు బాలు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో రోహిణి నోరు మూతపడుతుంది. ఎపిసోడ్ చివర్లో ప్రభావతి వంట డ్రామా నవ్వులు పూయించింది. ఎవ్వరూ తినడానికి ముందుకు రాకపోవడంతో బాలు, సత్యం తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. చివరికి వంటలో కారం ఎక్కువైందని ప్రభావతికి అర్థమవుతుంది. అయితే భర్త సత్యంతో జరిగిన రొమాంటిక్ సీన్ ఎపిసోడ్కే హైలైట్ గా నిలిచింది. బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ ప్రేక్షకులను భావోద్వేగాలు, ఉత్కంఠ, ఫన్నీ సన్నివేశాలతో కట్టిపడేసింది. ముఖ్యంగా బాలు, మీనా మధ్య జరిగిన హార్ట్ టచింగ్ సంభాషణలు, రవి, శృతి మధ్య కామెడీ ట్రాక్, చివర్లో పూల ఆర్డర్ ట్విస్ట్ కథను ఆసక్తికరంగా ముందుకు నడిపించాయి. ఎపిసోడ్ ప్రారంభంలో అర్ధరాత్రి వేళ మీనా ఒక్కసారిగా నిద్ర నుంచి ఉలికిపడి లేచి కూర్చుంటుంది. రోహిణి అన్న మాటలు గుర్తుకొచ్చి లోలోపల బాధపడుతుంది. అది గమనించిన బాలు వెంటనే దగ్గరకొచ్చి ఏమైంది, తల తిరుగుతోందా, ఆరోగ్యం బాగానే ఉందా అంటూ వరుసగా ప్రశ్నలు వేస్తాడు. మీనా మాత్రం తన హెల్త్ బాగానే ఉందని చెబుతూ మనిద్దరికీ ఏదో కీడు జరుగుతుందేమోనన్న భయం కలుగుతోంది అని మనసు విప్పి చెప్తుంది. అప్పుడు బాలు చాలా పాజిటివ్ గా స్పందిస్తూ భయంతో ముందుకెళితే భవిష్యత్తులో ఇంకా భయపడాల్సి వస్తుంది, ధైర్యంగా ఉంటే కష్టాలు దూరమవుతాయి, అనవసరంగా ఆలోచించకుండా పడుకో అంటూ మీనాకి ధైర్యం చెప్పి పడుకోబెడతాడు. భర్త మాటలతో రిలీఫ్ ఫీల్ అయిన మీనా మళ్లీ నిద్రకు ఉపక్రమిస్తుంది. ఈ సీన్ ప్రేక్షకులకు మంచి ఎమోషనల్ కనెక్ట్ ఇచ్చింది. ఇక మరోవైపు అర్ధరాత్రి వేళ రవికి తన లేడీ బాస్ నీతూ నుంచి ఫోన్ వస్తుంది. అదే సమయంలో శృతి నిద్రలేచి చిరాగ్గా ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేస్తుంది. రవి మాత్రం ఫోన్ కట్ చేయకుండా అక్కడే తిరుగుతూ మాట్లాడుతూ ఉంటాడు. దాంతో శృతి మరింత కోపంతో రవిని గది నుంచి బయటికి గెంటేస్తుంది. ఈ గోలతో బాలు కూడా లేచి అర్ధరాత్రి వేళ నీ అరుపులేంట్రా అంటూ రవిని తిడతాడు. చివరికి రవి మళ్లీ పైకి వెళ్లిపోతాడు. ఈ మొత్తం సీక్వెన్స్ కామెడీగా సాగుతూ నవ్వులు పూయించింది. అయితే పరాయి అమ్మాయితో అర్ధరాత్రి మాట్లాడడంపై శృతి తీవ్రంగా స్పందిస్తూ మళ్లీ ఇలాంటి టైంలో ఫోన్ వస్తే కట్ చేయి అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. మరుసటి రోజు ఉదయం మీనా తలగాయం ఉన్నా కూడా వంటగదిలో పనిచేస్తూ కనిపిస్తుంది. అది చూసి బాలు ఆగ్రహంతో ఇంట్లో ఇంకెవరు లేరా, తలకు దెబ్బ తగిలినా నువ్వే వంట చేయాలా అంటూ కోపడతాడు. మీనా మాత్రం తన ఆరోగ్యం బాగానే ఉందంటుంది. అయినా బాలు జాగ్రత్తగా ఉండాలని పదే పదే హెచ్చరిస్తాడు. ఇంతలో మీనాకి పూల ఆర్డర్ వస్తుంది. భారీ మొత్తంలో పువ్వులు కావాలని చెప్పడంతో మీనా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయాలని సిద్ధమవుతుంది. అయితే బాలు మాత్రం ఆమెను బయటికి పంపడానికి అంగీకరించడు. అయితే ఈ ఆర్డర్ మిస్ అయితే డబ్బులు పోతాయి, మాట వస్తుంది అంటూ మీనా బాలు మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది. చివరికి బాలు కూడా ఒప్పుకుని నేనే బైక్ డ్రైవ్ చేస్తానంటూ మీనాకి సపోర్ట్ ఇస్తాడు. భర్త అండతో మీనా సంతోషంగా పువ్వులు తెచ్చేందుకు బయలుదేరుతుంది.
మరోవైపు గుణ కారులో వెళుతూ ఉండగా ఓ టీ షాప్ వద్ద శివ టీ తాగుతూ కనిపిస్తాడు. అప్పటికే శివపై కోపంతో ఉన్న గుణ ఎలాగైనా వీడిని నా దారిలోకి తీసుకోవాలి అంటూ కొత్త ప్లాన్ వేస్తాడు. వెంటనే తన అసిస్టెంట్ను పంపించి శివ బిల్ పే చేయమని చెప్పిస్తాడు. కానీ శివ ఘాటుగా స్పందిస్తూ వాళ్ళనక్కడి నుంచి పంపేస్తాడు. దాంతో గుణ ఆగ్రహం మరింత పెరుగుతుంది. ఆ క్రమంలోనే గుణ రోహిణికి ఫోన్ చేసి ఎంతైనా సరే బాలు ఫోన్ నుంచి ఆ వీడియో త్వరగా పంపించు, లేకపోతే దినేష్ వ్యవహారం నీ చేతుల్లోనే పెట్టేస్తా అంటూ హెచ్చరిస్తాడు. గుణ మాటలతో భయపడిన రోహిణి సాధ్యమైనంత త్వరగా వీడియో తీసుకోవాలని తన ప్రయత్నాలు మొదలు పెడుతుంది. అదే సమయంలో బాలు మీనా ఇద్దరు బైక్ పై వెళుతూ ఉంటారు. అటుగా వెళుతున్న గుణ వాళ్లను చూసి కోపంతో రగిలిపోతాడు. నేనంటే భయపడాలి అన్న ఉద్దేశంతో వెంటనే తన డ్రైవర్ కు బాలు బైక్ ని కారుతో గుద్దమని ఆదేశిస్తాడు. డ్రైవర్ కారు వేగంగా తీసుకొచ్చి బాలు బైక్ ని ఢీకొట్టే ప్రయత్నం చేస్తాడు. అయితే బాలు అప్రమత్తమై బైక్ ను పక్కకి మళ్లించడంతో పెద్ద ప్రమాదం తప్పుతుంది. అయినా తప్పించుకునే ప్రయత్నంలో బాలు మీనా ఇద్దరు కింద పడిపోతారు. వారి బైక్ రోడ్డు పక్కనున్న ఓ ముసలి జంటను తాకుతుంది. దాంతో ఆ వృద్ధ దంపతులు కూడా స్వల్పంగా గాయపడతారు. వెంటనే బాలు పరుగున వెళ్లి వాళ్ళకేమైనా అయ్యిందా అని అడుగుతాడు. వారు మాకు పెద్దగా ఏం కాలేదు అని అంటారు. పరిస్థితి గమనించిన బాలు వాళ్ళకి కొంత ఆర్థిక సాయం చేస్తాడు. అంతేకాదు, భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా మాకు చెప్పండి, మేం మీకు అండగా ఉంటాం అంటూ మీనాతో కలిసి భరోసా ఇస్తాడు. మరోవైపు శృతి రవి రెస్టారెంట్ కి చేరుకుంటుంది. కానీ నేరుగా లోపలికి వెళ్లకుండా బయటే నిలబడి రవికి ఫోన్ చేస్తూ ఉంటుంది. అయితే రవి అప్పటికే పనిలో బిజీగా ఉండి తన లేడీ బాస్ నీతో చెప్పిన విషయాలు నోట్ చేసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో శృతి కాల్స్ ని వరుసగా కట్ చేస్తాడు. దాంతో శృతి కోపంగా తిన్నగా రెస్టారెంట్ లోకి వెళ్లిపోతుంది. అక్కడ రవి నీతో ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ కనిపించడంతో శృతి మరింత ఆగ్రహానికి లోనవుతుంది. ఈ విషయాన్ని గమనించిన రవి స్పందించేలోపే శృతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రవి ఆమెను కలవడానికి వెళ్లి హాఫ్ డే కావాలని అడుగుతాడు. రోడ్డు పైన ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరుగుతుంది. చివరికి రవి కాస్త తగ్గి క్షమాపణ చెప్పడంతో శృతి మనసు కాస్త చల్లబడుతుంది. శృతిని కూల్ చేయాలన్న ఉద్దేశంతో రవి రెస్టారెంట్ కు వెళ్లాలని సూచిస్తాడు. శృతి కూడా ఒప్పుకోవడంతో ఇద్దరు కలిసి డిన్నర్ కి వెళతారు. అక్కడ టేస్ట్ విషయంలో సరదాగా పోటీ పడతారు. రవి ఆర్డర్ చేసిన డిష్ శృతికి కూడా బాగా నచ్చడంతో నీ టేస్ట్ నిజంగా చాలా బాగుంది అంటూ ఆమె అప్రిషియేట్ చేస్తుంది. అయితే అదే సమయంలో రవి నోరు జారేసి నీతుతో కలిసి ఈ డిష్ ని రేపటి నుంచి నా రెస్టారెంట్ లో స్టార్ట్ చేస్తాం అంటూ పని విషయాన్ని తీసుకొస్తాడు. దాంతో శృతి మండిపడిపోతుంది. ఇక్కడ కూడా నీ వర్క్ గురించే మాట్లాడాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రవి కాంప్రమైజ్ చేయాలని ప్రయత్నించే క్రమంలో పొరపాటున శృతిని నీతు అని పిలవడంతో పరిస్థితి మరింత చెడిపోతుంది. దాంతో శృతి తీవ్రంగా కోపడి వెళ్లి ఆమెతోనే ఉండిపో అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలా నీతు కారణంగా రవి శృతి మధ్య గొడవలు మొదలవుతాయి. ఇక ఎపిసోడ్ చివర్లో సంజు తన భార్య మౌనికను హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. ఈ విషయం తెలియని సంజు తల్లి కంగారు పడుతూ నీలకంఠాన్ని ప్రశ్నిస్తుంది. కానీ నీలకంఠం నిర్లక్ష్యంగా సమాధానమిస్తాడు. కొద్దిసేపటికి సంజు మౌనికతో ఇంటికి చేరుకుంటాడు. హాస్పిటల్ కి ఎందుకు వెళ్లారు అని అడిగితే పిల్లలు పుడతారా లేదా అన్న విషయం తెలుసుకోవడానికి టెస్టులు చేయించుకున్నాం అని అంటాడు సంజు. దాంతో సంజు తల్లి ఆగ్రహంతో సంసారం చేస్తేనే కదా పిల్లలు పుట్టేది అని ఘాటుగా అంటుంది. అదే సమయంలో నీలకంఠం మధ్యలోకి వచ్చి విత్తనం వేస్తే మొలుస్తుందో లేదో తెలుసుకోవడానికి టెస్ట్ చేయాలి కదా, అందుకే వాడు ముందే చెక్ చేయించాడు అంటూ అవమానకరంగా మాట్లాడతాడు. ఆ మాటలు విన్న మౌనిక ఒక్కసారిగా షాక్ కి గురవుతుంది. ఆమె కళ్లలో కనిపించిన బాధ, అవమానం ఈ ఎపిసోడ్ లో అత్యంత హార్ట్ టచింగ్ క్షణంగా నిలిచింది. అక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది.